తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 6 రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో $92.13 మిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే 2024-25 నాటికి $233.14 మిలియన్ పెరిగాయని తెలిపింది. 2025-26 నాటికి ఏకంగా $608.59 మిలియన్ ఎగబాకాయని వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విధానాల్లో అనిశ్చితి వల్ల పెట్టుబడుల ప్రవాహంలో వెనుకబడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 2025-26లో లోహ పరిశ్రమ రంగంలో అత్యధికంగా $250.67 మిలియన్ ఎఫ్డీఐలు వచ్చాయన్న కేంద్రం ఆహార శుద్ధి రంగంలో $107.30 మిలియన్, సిమెంట్ ఉత్పత్తుల రంగంలో $99.90 మిలియన్, సేవలు R&D పరిధిలో $59.96 మిలియన్ పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. వైసీపీ పాలన కన్నా కూటమి ప్రభుత్వ హయాంలో ఎఫ్డీఐల రీసౌండింగ్ గ్రోత్ $92 మిలియన్ నుంచి ఏకంగా $608 మిలియన్ చేరిందని తెలిపింది. కేంద్రం స్పందన చూశాకైనా పెట్టుబడులపై అసత్య ప్రచారాలు మానుకోవాలని టీడీపీ ఎంపీ భాష్యం రామకృష్ణ వైసీపీ నేతలకు సూచించారు. ఎఫ్డీఐలు బాగా తగ్గిపోతున్నాయి మనకి అని చెప్పి ఒకటి లోక్సభలో కూడా అన్స్టాల్డ్ క్వశ్చన్ ఒకటి అడిగారు. ఆంధ్రప్రదేశ్లో 23-24లో $92 మిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 25-26లో $609 మిలియన్. ఎంత తేడా ఉందో చూడండి. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు మొత్తం వచ్చిన దానికంటే కూడా ఒక్క సంవత్సరంలోనే మరి ఎక్కువ వచ్చింది. అంటే మరి దాన్ని కూడా వీళ్ళు అబద్ధాలుగా లోక్సభలో క్వశ్చన్లు వేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.